క్యాన్సర్ గురించి రైట్ ఇన్ఫర్మేషన్ కంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ తొందరగా స్ప్రెడ్ అవుతుంటుంది. ఈ వీడియోలో కామన్ గా క్యాన్సర్ గురించి ఉన్న అపోహలని, మిత్స్ ని క్లియర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. నేను మీ డాక్టర్ చైతన్య, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఫస్ట్ క్వశ్చన్, బయాప్సీ చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందా? బయాప్సీ అంటే ఏంటి? ఒక చిన్న టిష్యూని, క్యాన్సర్ లోని టిష్యూని తీసి మైక్రోస్కోప్ లో చూసి అది క్యాన్సరా కాదా అని కన్ఫర్మ్ చేస్తారు. సో ఇది చేసేటప్పుడు క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది అని కొన్ని అపోహలు ఉన్నాయి. వెరీ రేర్. బయాప్సీ చేయడం ఆల్మోస్ట్ 90% సేఫ్ అని చెప్పాలి. షుగర్ ఎక్కువగా తింటే క్యాన్సర్ ఎక్కువ అవుతుంది. షుగర్ ని కంప్లీట్ గా ఆపేస్తే క్యాన్సర్ సెల్స్ చచ్చిపోతాయి అనేది ఇది కంప్లీట్లీ ప్రూవెన్ కాదు. షుగర్ ఎక్కువ తినడం వల్ల, ఒబేసిటీ రావడం వల్ల, ఒబేసిటీ క్యాన్సర్ కి రిస్క్ ఫ్యాక్టర్ కావచ్చు. సో మెటబాలిజం డిస్టర్బ్ అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం, ఇవన్నీ సెకండరీగా క్యాన్సర్ రిస్క్ ఫ్యాక్టర్స్. కానీ డైరెక్ట్ గా షుగర్ ఎక్కువ తింటే క్యాన్సర్ వస్తుందని, లేదా క్యాన్సర్ సెల్స్ చనిపోతాయి షుగర్ తక్కువ తింటే అని కానీ కరెక్ట్ కాదు. ఓవరాల్ హెల్త్ కోసం షుగర్ తక్కువ తింటే మంచిదే అని మనందరికీ తెలుసు. డియోడరెంట్స్ లేదా పర్ఫ్యూమ్ స్ప్రేస్ వాడడం వల్ల క్యాన్సర్ వస్తుందా? ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందా? ఎందుకంటే అండర్ ఆర్మ్స్ కి స్ప్రే చేసుకుంటూ ఉంటారు అని. జనరల్ గా క్యాన్సర్ కంటే అలర్జిక్ రియాక్షన్స్ కానీ, స్కిన్ ఇరిటేషన్ కానీ ఇలాంటివి వస్తాయి. క్యాన్సర్ డైరెక్ట్ రిస్క్ ఫ్యాక్టర్ అయితే కాదు. టైట్ అండర్ గార్మెంట్స్, టైట్ బ్రాస్ వేసుకోవడం, టైట్ అండర్ వేర్స్ వేసుకోవడం వల్ల క్యాన్సర్ వస్తుందా అని డైరెక్ట్ గా సైంటిఫిక్ స్టడీస్ అయితే ప్రూవ్ చేయలేదు. కానీ పెయిన్ రావడం, వాటి వల్ల ఇబ్బంది పడడం అలాంటివి ఉన్నాయి. కానీ డైరెక్ట్ క్యాన్సర్ రిస్క్ అని చెప్పలేము. క్యాన్సర్ పేషెంట్ ని టచ్ చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుందా? క్యాన్సర్ పేషెంట్ ని టచ్ చేయడం వల్ల స్ప్రెడ్ అవ్వదండి. కంటేజియస్ కాదు మోస్ట్ ఆఫ్ ది క్యాన్సర్స్. ఒక పేషెంట్ నుంచి ఇంకొక పేషెంట్ కి వెళ్ళినప్పుడు ఆ క్యాన్సర్ సెల్ సర్వైవ్ అయ్యి మళ్ళీ అది క్యాన్సర్ కాజ్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో కంటేజియస్ కాదు. సో ముట్టుకోవడానికి, వాళ్ళ దగ్గర ఉండడానికి భయపడకండి. ఫ్యామిలీలో ఎవరికి క్యాన్సర్ లేదు, జనరేషన్స్ నుంచి మా ఫ్యామిలీస్ లో లేదు, నాకు రాదు అంటే అది కొంచెం వరకు కరెక్టే ఉండొచ్చు. జెనెటిక్ క్యాన్సర్స్ లో ఎస్పెషల్లీ ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్, BRCA1, CA2, లించ్ సిండ్రోమ్స్ అని కొన్ని టైప్స్ ఆఫ్ హోలాన్ క్యాన్సర్స్, వీటన్నిటిలో ఇది నిజమే కావచ్చు. కానీ అన్ని క్యాన్సర్స్ లో జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉండదు. అంటే ఫ్యామిలీస్ లో ఉంటేనే వస్తుంది అని రూల్ లేదు. రకరకాల కారణాలు కావచ్చు క్యాన్సర్ కి. స్మోకర్స్ కే లంగ్ క్యాన్సర్ వస్తుంది. నేను స్మోకింగ్ చేయలేదు కాబట్టి నాకు లంగ్ క్యాన్సర్ రాదు. అవసరం లేదండి. పాసివ్ స్మోకింగ్ ఎవరన్నా చేస్తున్నప్పుడు పీల్చినా, లేదా పొల్యూటెంట్స్, ఎయిర్ పొల్యూషన్ లో ఉండే హార్మ్ఫుల్ గ్యాసెస్ ని ఎక్కువ పీల్చిన, లేదా ఒక్కొక్కసారి కొన్ని ఇండస్ట్రీస్ లో పనిచేస్తున్న వాళ్ళు, మైన్స్ లో పనిచేస్తున్న వాళ్ళు ఆ గ్యాసెస్ కి ఎక్స్పోజ్ అవడం వల్ల, ఇలా రకరకాల కారణాల వల్ల కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. క్యాన్సర్ ఉంటే తప్పకుండా నొప్పి ఉంటుంది. వెరీ వెరీ రాంగ్. మోస్ట్ ఆఫ్ ద క్యాన్సర్స్ పెయిన్లెస్ ఉంటాయి, నొప్పి ఉండవు. ఈవెన్ బ్రెస్ట్ లో వచ్చే గడ్డ కూడా పెయిన్లెస్ ఉంటే మనం తప్పకుండా చెక్ చేసుకోవాలి. హెర్బల్ లేదా న్యాచురల్ క్యూర్ వల్ల కీమోథెరపీ అవసరం లేదు. మీరు పొరపాటున క్యాన్సర్ ట్రీట్ అవుతుంది అనుకొని ఇగ్నోర్ చేసినట్లయితే క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ కి వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట. సో జాగ్రత్త వహించండి. క్యాన్సర్ వచ్చిందంటే డెత్ సెంటెన్స్, డెత్ అవసరం లేదండి. చాలా క్యాన్సర్స్ హైలీ క్యూరబుల్ స్టేజెస్ లో కూడా ఉంటాయి. లైక్ స్టేజ్ 1 లో డిటెక్ట్ అయినప్పుడు చాలా క్యాన్సర్స్ క్యూర్ అయి ఉంటాయి. మీకు కూడా తెలుసు. బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, కొన్ని టైప్స్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్స్ కానీ, బ్లడ్ క్యాన్సర్స్ కానీ, ఇవన్నీ క్యూరబుల్ అనమాట అర్లీ స్టేజెస్ లో. అన్ని క్యాన్సర్స్ కి అర్థం డెత్ సెంటెన్స్ అని కాదు అన్నట్టు. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి. అందరికీ తెలియాలి ఈ ఇన్ఫర్మేషన్.